జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం ఈరోజు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది. అర్జున్ అవార్డులు, ద్రోణాచార్య అవార్డులకు ఎంపికైన క్రీడాకారులకు, కోచ్లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పురస్కారాలను అందజేశారు. అర్జున్ అవార్డులు అందుకున్న వారిలో క్రికెటర్ మహమ్మద్ షమి, పారా ఆర్చర్ శీతల్ దేవి, ఆర్చర్ ఓజస్ ప్రవీణ్ తదితరులు ఉన్నారు. అలాగే ద్రోణాచార్య పురస్కారాలకు రెజ్లింగ్ కోచ్ లలిత్ కుమార్, చెస్ కోచ్ ఆర్బి రమేష్, పారా అథ్లెటిక్స్ కోచ్ మహావీర్ ప్రసాద్ సైని, హాకీ కోచ్ శివేంద్ర సింగ్, పురాతన క్రీడా మల్లఖంబ కోచ్ గణేష్ ప్రభాకర్ దేవ్రుకర్ అందుకున్నారు. ఈ ఏడాది మొత్తం 24 మంది క్రీడాకారులు అర్జున్ అవార్డుకు ఎంపికయ్యారు. వీరందరూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్నారు. అలాగే 5 కోచ్లు ద్రోణాచార్య పురస్కారాలు అందుకున్నారు. క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి అర్జున్ అవార్డులను ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. గతేడాది జరిగిన క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీలో మహమ్మద్ షమి అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. కేవలం 7 ఇన్నింగ్స్లో ఆడిన షమి 24 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఉత్తరప్రదేశ్కు చెందిన షమి అక్కడి క్రికెట్ సంఘం రాజకీయాలతో విసిగిపోయి పశ్చిమ బెంగాల్కు తరలి వెళ్లాడు. బెంగాల్ తరపున రంజీల్లో సత్తా చాటి టీమిండియాకు ఎంపికయ్యాడు. 33 ఏళ్ల షమి ఇప్పటి వరకు 64 టెస్టుల్లో 229 వికెట్లు, 101 వన్డేల్లో 195 వికెట్లు, 23 అంతర్జాతీయ టీ20ల్లో 24 వికెట్లు తీశాడు. దేశవాళీల్లో 88 మ్యాచుల్లోనే 332 వికెట్లు సొంతం చేసుకున్నాడు. మరోవైపు పారా ఆర్చర్ శీతల్ దేవి తన అద్భుత ప్రతిభతో దేశానికి మెడల్స్ తీసుకురావడమే కాకుండా క్రీడాభిమానుల మనసులు గెలుచుకుంది. 2023 ప్రపంచ ఛాంపియన్షిప్, ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత అయిన శీతల్ దేవి ప్రపంచ ఆర్చరీ అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయ ఆర్చర్గా చరిత్రకెక్కింది. జమ్మూ కాశ్మీర్కు చెందిన శీతల్ దేవి ఫొకోమేలియా అనే రుగ్మత కారణంగా 2 చేతులు పోగొట్టుకుంది. కిందటేడాది జూలైలో చెక్ రిపబ్లిక్లో జరిగిన ప్రపంచ పారా ఆర్చరీ ఛాంపియన్షిప్లో రజత పతకం గెలిచి 2 చేతులు లేకుండా ఈ ఘనత సాధించిన తొలి ఆర్చర్గా శీతల్ రికార్డుల్లో నిలిచింది. ప్యారిస్ పారాలింపిక్స్లో పాల్గొని పతకం గెలవాలనేది శీతల్ లక్ష్యం.